వెల్కమ్ టు మై ఛానల్ అండి. దొండకాయలు ఇవాళ హార్వెస్ట్ చాలా ఉందండి. టమాటోస్ ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. దొండకాయలు అయితే వారానికి 2 టైమ్స్ వస్తున్నాయండి. ఒక్కొక్కసారి అరకిలో వస్తాయి, 30 కేజీ వస్తాయి. ఈరోజైతే చాలానే కనిపిస్తున్నాయి అసలు. వీటికైతే నేను కిచెన్ వేస్ట్ తప్ప వేరే ఎరువులు ఏమి ఇవ్వనండి. అప్పుడప్పుడు మాకు ఇక్కడ ఎరువు దొరుకుతుంది, పశువుల ఎరువు. అది ఉంటే వేస్తాను. కిచెన్ వేస్ట్ మాత్రం ఏది బయటికి పోనివ్వను. ఎండిన ఆకులన్నీ కూడా వేసి కిచెన్ వేస్ట్ వేసి ఎరువు చేసుకుంటాను. ఇంకా ఏది కూడా వేరే బయట మందులు కానీ ఏవి కూడా నేను కలపనండి. కిచెన్ వేస్టే చాలండి మన ఇంట్లో పండించుకోవడానికి. బయట ఎరువులు ఏమి అవసరం లేదు, సరిపోతాయి. బాగానే దిగుబడి వస్తుందండి. పూల మొక్కలకు కూడా నేను ఏమి ఇవ్వనండి. 2020 అనేసి MPK3లు ఏవేవో వాడతారు. ఆర్గానిక్ ఎరువులని కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. నేనైతే ఎప్పుడు ఇంతవరకు యూజ్ చేయలేదండి. ఎప్పుడైనా వేరు తొలిచే పురుగు కనిపిస్తే మాత్రం వేపపిండి తీసుకొచ్చి వేస్తానండి. ఎరువులోనే కిచెన్ వేస్ట్లో కానీ వేపపిండి కలిపి వేస్తానండి. అది వేస్తే ఆ వేరు తెగులు పురుగు చనిపోతుంది. ఇక్కడ చూసారా, ఇట్లా పేను బంక వచ్చినప్పుడేమో సర్ఫ్ నీళ్ళు కొట్టేస్తానండి. లేకపోతే మాకు బూడిద ఏదన్నా దొరికితే బూడిద వేస్తాను. అంతేకాని ఏ ఎరువులు కూడా మందులు ఏవి వాడనండి. బయట షాప్లో కొనుక్కొచ్చిన మెడిసిన్ ఏమి వేయను. ఇంకా అవి వేసాక మనం బయట కొనుక్కోవడమే వేస్ట్. మన శ్రమ అంతా వేస్ట్ కదండి. ఆర్గానిక్గా పండించుకోవాలంటే మళ్ళీ ఎరువులు యూజ్ చేయొద్దు. మనకు వచ్చిన దిగుబడి చాలన్నట్టుగా నేను మన ఇంట్లో ఎరువులతోటే సాధ్యమైనంత వరకు పండిస్తానండి. చూసారు కదా, తోరణాలలాగా చాలా బాగా వచ్చాయండి దొండకాయ. మొన్న ఒక తీగ పట్టి లాగానండి. లాగితే అంతా ఆ తీగ చనిపోయినట్టుంది. ఆ ఎండుటాకులన్నీ తీసేయాలి. కాయలు తెంపేశాక తీసేస్తాను. అది దొండకాయలు మాత్రం అసలు ఏ సీజన్లోనైనా వస్తాయండి. సమ్మర్లో ఇంకా బాగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు కూడా పురుగు అంటూ ఏమీ లేదండి. చాలా బాగుంది. చూసారా, కేజీ వరకు వచ్చాయండి దొండకాయలు. టమాటోస్ కూడా అట్లానే ఉన్నాయి. టమాటోస్ అయితే అసలు పెట్టకముందే పడి మొలిచి చాలా బాగా కాసాయండి. చాలా హ్యాపీగా ఉంది. జామ చెట్టు ఉందండి. అవి పండిపోయి పడిపోతే ఇంకా అలా వేసేస్తాను నేను, మొక్కలకి ఎరువు అయిపోతుందనేసి. చెర్రీ టమాటాలు అయితే భలే స్వీట్గా బాగున్నాయండి. ఈ టమాటో అయితే సలాడ్లా కట్ చేసుకొని తింటే చాలా బాగుంది. పుల్ల పుల్లగా తీయగా పొడుగ్గా ఉంది టమాటో. చూసారు కదా, ఇంకా ఉన్నాయండి ఇక్కడ కాయలు.
టమాటోస్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మా తోటకి పక్షులే కాదండి, పక్షుల అరుపులు మీకు వినిపిస్తుండొచ్చు. ఉడతలు కూడా అలవాటు పడ్డాయండి. కాయలు కొట్టేస్తున్నాయి. ఇక చూసారా, నేను ఈ టమాటా ఎంత బాగుందో అనుకున్నాను కానీ ఉడతేనండి ఇదని కట్ చేస్తున్నాయి. ఉడతలకి ఏం చేయాలో మీకు ఏమన్నా తెలిస్తే నాకేమన్నా కామెంట్ చేసి చెప్పగలుగుతారా, ఉడతలు రాకుండా చూడడానికి?